హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ జస్ట్లో ట్రోఫీ మిస్ చేసుకున్న హైదరాబాద్కి రాజస్థాన్ రాయల్స్తో జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు ఆర్ఆర్ వాళ్ళు. శాంసన్ ఫింగర్ ఇంజురీతో ఉండడం వల్ల కెప్టెన్గా రియాన్ పరాగ్ వచ్చాడు. కాకపోతే శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడతాడని కన్ఫర్మ్ చేశాడు. ఇది డే గేమ్ కావడం వల్ల టాస్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదనే చెప్పాలి. డ్యూ లాంటిది అంతగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కాబట్టి. కాకపోతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత స్కోర్ ఇచ్చినా చేజ్ ఈజీగా చేస్తుందనే భయము, లేక చేజింగ్లో అయితే కొట్టొచ్చనే కాన్ఫిడెన్స్ ఆర్ఆర్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. బట్ అదెంత బ్లండరో మ్యాచ్ స్టార్ట్ అయ్యాక కానీ తెలియలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చి అవుట్ అయినా నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ ఇవ్వని బీసీసీఐ మీద కోపమో మరి ఇంకేదో కానీ విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఈజీలీ దిస్ ఈజ్ హిస్ సెకండ్ బెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ది ఏంటంటారా? నాకైతే కొన్నేళ్ల క్రితం 99 రన్స్ కొట్టి ఆర్సీబీతో టై మ్యాచ్ అయిన ఇన్నింగ్స్ ఇంకా గుర్తుండిపోతుంది. ఆర్ఆర్ వాళ్ళ బౌలింగ్ కూడా లాస్ట్ సీజన్స్ లాగా అస్సలు స్ట్రాంగ్గా లేదు. జఫ్రా ఆర్చర్ ఒక ఐపీఎల్ మ్యాచ్లో బాగా బౌలింగ్ వేయడం చూసి ఇయర్స్ అయిపోయింది. వీళ్ళకేమో అతనే మెయిన్ బౌలర్. ఇంకా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ పరిస్థితి ఏంటో. సిఎస్కే నుంచి వచ్చిన తుషార్ దేశపాండే ఒకడు మాత్రం మీరు ఎలా అయినా వేసుకోండి, నేనైతే నా యూజువల్ 40 రన్స్ 2-3 వికెట్స్ తీస్తా అన్నట్టు అందరిలో చాలా బెటర్ అనిపించాడు. కాకపోతే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండడం వల్ల ఎస్ఆర్హెచ్ ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. చాలా బాగా ఆడిన ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు అనగానే నితీష్ రెడ్డి వచ్చి దుమ్ము దులిపాడు. అతను అవుట్ అయ్యాడు అనగానే క్లాసెన్, ఒకరిని మించి ఇంకొకరు వచ్చి రఫ్ ఆడించేశారు. 20 ఓవర్స్లో 286 రన్స్ కొట్టి ఫస్ట్ హాఫ్లోనే 90% గెలిచేశారు. ఇంత స్కోర్ చేసేయాలంటే ఎంత స్ట్రాంగ్ టీం అయినా, ఎంత ఈజీ పిచ్ అయినా కష్టమే. ప్రతి ఓవర్ ఆ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వికెట్స్ పడ్డా ఆ టెంపో దిగిపోకుండా ఆడాలి. రాజస్థాన్ వాళ్ళకి బ్యాటింగ్ బాగానే ఉన్నా డెప్త్ అయితే అస్సలు లేదు. టాప్ 7 మీదనే మొత్తం భారం కాబట్టి చాలా ప్రెషర్ ఉంటుంది. అందులో ఇంజూర్డ్ శాంసన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడో అందరికీ డౌటే. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్కి శాంసన్ నుంచి మంచి స్టార్ట్ వచ్చినా ఆ ఎండ్లో వరుస పెట్టి 3 వికెట్స్ పడ్డాయి. ఇక అంతా అయిపోయినట్టే అనిపించింది. కానీ ధ్రువ్ జురెల్ శాంసన్కి తోడయ్యాడు. ఇతను ఇండియా టెస్ట్ మ్యాచెస్లో చాలా బాగా ఆడాడు, కానీ ఐపీఎల్లో మరీ పవర్ హిట్టర్లో కనిపించలేదు. 6లు 4లు కొడుతూ 200 స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఆడాడు. ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా ఆడిన శాంసన్ సపోర్టివ్ రోల్ ఇవ్వాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అంతా బానే ఉంది అనుకునే లోపు కీపర్కి ఈజీ క్యాచ్ ఇచ్చి శాంసన్ అవుట్ అయ్యాడు. జురెల్ కూడా అదే స్కోర్ మీద నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయి రాజస్థాన్కి లాస్ కన్ఫర్మ్ చేశాడు. తర్వాత వచ్చిన హెడ్ మేయర్ శుభం దుబేలు ఎంత బాగా ఆడినా కొట్టాల్సింది చాలా ఉండేసరికి ఏమీ చేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ 44 రన్స్తో గెలిచింది. ఈ విన్తో ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీని మించిన రన్ రేట్ వచ్చింది. రెండు టీమ్స్ 2 పాయింట్స్తో ఉన్నాయి. సెంచరీతో చెలరేగిపోయిన ఇషాన్ కిషన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఆ మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.